హలో స్టూడెంట్స్, స్మూదింగ్ ప్లేన్ ద్వారా వార్నిష్ చేయడానికి సర్ఫేస్ ని సిద్ధం చేయడం అనే అంశానికి స్వాగతం. ఈ ఎక్సర్సైజ్ ముగింపులో మీరు చేయగలరు వార్నిష్ చేయడానికి సర్ఫేస్ ని సిద్ధం చేయడం. మటీరియల్స్ అండ్ ఎక్విప్మెంట్స్: స్మూదింగ్ ప్లేన్, వర్క్ బెంచ్, వుడెన్ పీస్. ప్రాసెస్: జాబ్ సీక్వెన్స్. ప్లానింగ్ సర్ఫేస్ని సమం చేయడం ద్వారా వర్నిష్ కోసం సర్ఫేస్ని సిద్ధం చేయండి. వర్నిష్ బ్రోచ్లో ఉంచండి మరియు బ్రోచ్ స్టాప్తో ఉంచండి. వర్నిష్ కోసం నెయిల్స్ మరియు స్క్రూలు కేవలం వుడెన్ సర్ఫేస్ క్రింద ఉండాలి. స్మూదింగ్ ప్లేన్లో క్యాప్ ఐరన్ మరియు కటింగ్ ఐరన్ మధ్య గ్యాప్ని 2 mm సెట్ చేయండి. కటింగ్ ఎడ్జ్ కటింగ్ మెటల్పై కొద్దిగా ఓవల్గా పదునును పెట్టబడుతుంది. కటింగ్ మెటల్ యొక్క ఎండ్ స్మూతింగ్ ప్లేన్ యొక్క బేస్ నుండి 0.001 mm ద్వారా ఎన్లార్జ్ చేయబడింది. ఒక చివర నుండి మరొక సైడ్కు ఒక ప్లేన్ తయారు చేయడం ప్రారంభించండి. ప్రెషర్ని సమానంగా అప్లై చేయండి. గ్లైడ్ని పూర్తిగా ప్లేన్ చేయండి. ప్రారంభ కట్ల ద్వారా మిగిలిపోయిన స్కాలప్స్ను తొలగించడానికి ఫినిషింగ్ కట్స్ను చేయడానికి ప్లేన్ని అడ్జస్ట్ చేయండి. ప్రారంభ కట్ 2 అంగుళాల వెడల్పు, బ్లేడ్ వెడల్పు 3/4 ఉండాలి. ఫినిషింగ్ మందం 0.005 మందం లిమిట్లో ఉండాలి. ఇప్పుడు మీరు ఫినిషింగ్ కట్లను చేయడానికి స్మూదింగ్ ప్లేన్తో సిద్ధంగా ఉన్నారు. కట్ సెటప్ ఫినిష్ చేయడం: బ్లేడ్ మధ్యలో 1/2 వెడల్పు ఫినిషింగ్లు రావడానికి అనుమతించాలి మరియు స్పష్టంగా 0.001 నుండి 0.002 మందంగా ఉండాలి. మధ్య 1/2 కట్స్తో మొత్తం సర్ఫేస్పై 2 సార్లు సైడ్కు వెళ్ళండి. ఈ సమయంలో సర్ఫేస్ చాలా మృదువైనదిగా ఉంటుంది. మీరు వాస్తవానికి ఒక వుడెన్ సర్ఫేస్పై ఒక వాలుగా ఉన్న కోణం నుండి సర్ఫేస్ చూడటం ద్వారా ప్రతిబింబాలను చూడవచ్చు. వర్నిష్ కోసం వుడెన్ సర్ఫేస్ని సిద్ధం చేయండి. ఈ వీడియోలో మనం వార్నిషింగ్ కోసం సర్ఫేస్ ని సిద్ధం చేయడం గురించి తెలుసుకున్నాము.